డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. Let's start the rapid fire. Yes. The first one, headphones or Bluetooth speakers, which is safer? Bluetooth. Tea or coffee, what is better for the voice? Tea is better. చెవిటి కావచ్చు, ముక్కు, గొంతు సమస్యలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? అంటే మన సమాజంలో వచ్చేటువంటి వ్యాధులు, ఇబ్బందుల్లో 130% చెవి, ముక్కు, గొంతులోనే వస్తాయి. డాక్టర్ అంటే ఒక దేవుడు. ఈ మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? బాధలో ఉన్నటువంటి రోగి మా దగ్గరికి వచ్చి అతనికి బాధను నివృత్తి చేసినప్పుడు ఆ రోగి యొక్క ఫేస్ చూస్తే మా ఫీజు మాకు వచ్చేస్తుంది. కోల్డ్ వచ్చినప్పుడు ఇంట్లో అందరూ చాలా మంది ఆవిరి పట్టొచ్చు అంటూ ఉంటారు. ఇది చేయొచ్చా? ప్రాబ్లమ్స్ ఉంటాయి? మేము వారిలో మాటలు బాగా తినేటప్పుడు మంట పుట్టడం, మార్నింగ్ ఉమ్మినప్పుడు రక్తం జీర కనిపించడం, తింటున్నప్పుడు షార్ప్ పెయిన్ ఉండడం, ఇవన్నీ కూడా థ్రోట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. సో మా మదర్ కూడా పుట్టుకతోనే డెఫ్ అండ్ మ్యూట్ అనమాట. బై బర్త్ ట్విన్స్ గా పుట్టారట 7 months అప్పుడు. ఇట్లా మాటలు వస్తాయని చెప్పి అనుకున్నారు, బట్ రాలేదన్నమాట. టినిటస్ మీరు చెప్పగానే నాకు కొద్దిగా డిప్రెషన్ వస్తుంది. ఎంచేతంటే టినిటస్ ని ఇప్పటికీ కూడా మేము నయం చేయలేకపోతాం. చాలా కేసులు పుట్టుకతోటే వినికిడి లేకపోవడం వల్ల, వాళ్ళు శబ్దం అనేది వినకపోవడం వల్ల శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో కూడా వాళ్ళు నేర్చుకోలేకపోతారు ఆ పిల్లలు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఒక చిన్న పాపకి మాటలు రావట్లేదు, ఆపరేషన్ చేశాము, తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి బాగా మాట్లాడుతుందండి పాప అంటూ తీసుకొస్తే పాప మనతో మాట్లాడినప్పుడు వచ్చే ఆనందం ఇంత అంత కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. సో ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మనము ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కె మేఘనాథ్ గారిని తీసుకురావడం జరిగింది. తను ఎంఎస్ ఇన్ ఈఎన్టీ, అట్ ది సేమ్ టైం తను ఆల్మోస్ట్ 700కు పైగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయడం జరిగింది. అదేవిధంగా తను ప్రజెంట్ మా ఈఎన్టీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సో తన మాటల్లోనే సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం, అసలు చెవిటి కావచ్చు లేదంటే ముక్కు, గొంతు సమస్యలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడానికి మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే పూర్తిగా సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? అవునానండి, థ్యాంక్ యూ రాజీవ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ అ లాట్. ముందుగా మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్ అంటే ఒక దేవుడు. ఈ మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అసలు మీ యొక్క సక్సెస్, ఎంజాయ్మెంట్ అంటే ఏం చెప్తూ ఉంటారు? అంటే మనం ఒక బాధలో ఉన్నటువంటి రోగి మా దగ్గరికి వచ్చి అతనికి బాధను నివృత్తి చేసినప్పుడు ఆ రోగి యొక్క ఫేస్ చూస్తే మా ఫీజు మాకు వచ్చేస్తుంది. అవునా? దట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎంథూజియాజం అండ్ ఇన్స్పిరేషన్ టు డూ ది సచ్ యాక్టివిటీస్ ఫర్దర్. ఓకే. ఒక చిన్న పాపకి మాటలు రావట్లేదు, ఆపరేషన్ చేశాము, తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి బాగా మాట్లాడుతుందండి పాప అంటూ తీసుకొస్తే పాప మనతో మాట్లాడినప్పుడు వచ్చే ఆనందం ఇంత అంత కాదు. ఓకే, ఫినామినల్. గ్రేట్ సార్. సో మరి సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 99.9% సక్సెస్ఫుల్ గానే ఉంటాయి. వి ఎంజాయ్ ఇట్. బట్ అకేషనల్లీ ఒక్కొక్కసారి మనం చేయలేని పరిస్థితులు, ముఖ్యంగా క్యాన్సర్ విషయంలో కొన్ని క్యాన్సర్ కేసెస్ మనం కంప్లీట్ గా క్యూర్ చేయలేకపోతాము. అప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ బట్ నెక్స్ట్ పేషెంట్ అగైన్ ఏ సక్సెస్ఫుల్ పేషెంట్ చూడగానే మనం. ఓకే. సో ప్రస్తుతం మనం చూసినటువంటి సమాజంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి ఎటువంటి సమస్యలు మీరు ఎక్కువగా చూస్తూ ఉన్నారు? అంటే మన సమాజంలో వచ్చేటువంటి వ్యాధులు, ఇబ్బందుల్లో 130% చెవి, ముక్కు, గొంతులోనే వస్తాయి. ఓకే. ముఖ్యంగా ముక్కు, అక్కడి నుంచి గొంతు. ఇది చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాము. ఓకే. మనకందరికీ తెలిసిందే కామన్ కోల్డ్ అంటాము. కామన్ కోల్డ్ ఈజ్ నథింగ్ బట్ వైరల్ ఇన్ఫెక్షన్. అది ముక్కు లోపల వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్. అది ముక్కులో మొదలయ్యి అక్కడి నుంచి గొంతు, వాయిస్ బాక్స్ అంటే స్వరపేటిక, అక్కడి నుంచి లంగ్స్, మిగతా శరీరాన్ని అంతటికీ కూడా పాకే అవకాశం ఉంటుంది. దీన్ని కామన్ కోల్డ్ లేదా ఇన్ఫ్లుయెంజా ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ కోల్డ్ అంటాము. ఇది మనం తరచుగా చూస్తుంటాం, ముఖ్యంగా సీజన్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కోవిడ్ తర్వాత ఈ రకమైన పేషెంట్స్ ఎక్కువగా మనం చూస్తున్నాము. దీనికి సరైన ట్రీట్మెంట్ సకాలంలో తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోని మిగతా భాగాలకి సోకకుండా ఉంటుంది. అంతేకాకుండా ముక్కు, చెవి, గొంతులో పెర్మనెంట్ డ్యామేజ్ చేయకుండా అది మన శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఓకే. సో మరి మనం చూస్తున్నట్లయితే కోల్డ్ వచ్చినప్పుడు ఇంట్లో అందరూ చాలా మంది ఆవిరి పట్టొచ్చు అంటూ ఉంటారు. ఇది చేయొచ్చా? మన ప్రాబ్లమ్స్ ఉంటాయి? తప్పకుండా చేయొచ్చు, చెయ్యాలి.
అయితే ఈ కామన్ కోల్డ్ కి వైరల్ ఇన్ఫెక్షన్ కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ లో మేము 4-5 రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, 4-5 రకాల మందులు ఇవ్వచ్చు. అందులో 50% పని ఈ వేడి నీళ్ల ఆవిరి పీల్చడం ద్వారా జరుగుతుంది. ఓకే. అయితే ఆ పని చేసే ముందు అంటే వేడి నీళ్ల ఆవిరి పీల్చే ముందు ముక్కు లోపలికి జైలోమెటజోలిన్ లేదా ఆక్సిమెటజోలిన్ అనేటువంటి ముక్కులో చుక్కల మందు 2 చుక్కలు ముక్కులో వేసుకుని తర్వాత వేడి నీళ్ల ఆవిరి పీల్చినట్టయితే చాలా మంచి ఫలితం వస్తుంది. అయితే ఇందాక అనుకున్నాం కదండి, కామన్ కోల్డ్ తరచుగా వస్తూ ఉంటుంది. ఎంత తరచు అంటే ప్రతి మనిషికి ఏడాది కాలంలో కనీసం ఒకసారి వస్తుంది. కొద్ది మందిలో 2 సార్లు రావాలి. అంతకంటే ఎక్కువ వస్తే గనక వారికి ఏదో రకమైనటువంటి ఇమ్యూనిటీకి రోగ నిరోధక శక్తికి సంబంధించిన జబ్బు ఉందని అనుకుంటాం. ఏ జబ్బు లేకపోయినట్టయితే రోగ నిరోధక శక్తికి సంబంధించిన జబ్బులు ఏడాదికి 1-2 సార్లు రావడం సహజం. అది రావాలి కూడా. అలా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నాకు 5 ఏళ్ల నుంచి జలుబు రాలేదండి అని వస్తుంటారు. ఆ వచ్చినప్పుడు మాత్రం విపరీతమైన జలుబు రావడమే కాకుండా కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తుంటాయి. అంచేత ఏడాదికి ఒక జలుబు రావడం మంచిది. అయితే ఈ జలుబు అంతటితోటి అంటే ఇన్ఫెక్షన్ ని కలుగు చేసి వైరస్ మన శరీరం నుంచి 5 రోజుల్లో వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంకి మన ముక్కు, గొంతు, చెవి ఈ మూడిట్లో ఎటువంటి డ్యామేజ్ లేకుండా వెళ్ళిపోతే గనక మనకు చాలా అదృష్టవంతం. ఇది 195 సార్లు ఇలాగే అవుతుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముక్కు లోపల చుక్కల మందు వేడి నీళ్ళ ఆవిరి పట్టినట్టయితే 195 కాకుండా 99 సార్లు వెళ్ళిపోతుంది. ఒక ఓన్లీ 1% రిస్క్ మాత్రమే ఉంటుంది, ఇంకా తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు మొదలు పెట్టాలి? మనకి జలుబు వచ్చిన వితిన్ 12 గంటల్లో 12 గంటల లోపు ఈ ఆవిరి పట్టడం గనక మొదలు పెట్టినట్టయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే చాలా మంది ఇందులో కొద్దిగా ఏమైనా పసుపు వేయచ్చా అండి అని, తప్పకుండా వేయచ్చు. పసుపు యాంటీవైరల్ ఇమ్యూనిటీ పెంచే కెమికల్, అది తప్పకుండా వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు చెవిలో ఇచ్చింగ్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఏమైనా ఇరిటేషన్ గా అనిపించినప్పుడు యూజువల్ గా పిల్లల్లో చూస్తూ ఉంటాం, పేరెంట్స్ స్లైడ్స్ పెట్టి తీస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు చేయొచ్చు? అసలు ఇది సజెస్టబుల్ అంటారా? చేయకూడదు. ముఖ్యంగా ఈ బడ్ అనేది ఇయర్ బడ్ కానీ ఏదైనా హుక్ కానీ ఏదైనా ఏది పడితే అది వాడుతూ ఉంటారు. అవును, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడదు. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, స్నానం చేసిన తర్వాత చెవి లోపలికి వాటర్ వెళ్ళింది, అది క్లీన్ చేసుకోవాలని బడ్స్ లేదా ఏదైనా టవల్ కానీ ఏదో ఒకటి పేపర్ కానీ ఏదో పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్ పోవాలి అని అర్థిస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, చెవి లోపల ఉన్నటువంటి చర్మం చాలా పలచగా ఉంటుందండి. ఎంత పలచగా ఉంటుంది? పేపర్ థిక్నెస్ కంటే తక్కువ ఉంటుంది. అలాంటి చర్మం మన పేపర్ లాగే ఉంటుందండి. ఆ చర్మం నానిన తర్వాత అది కూడా ఒక నానిన పేపర్ లాగా మారిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నానిన పేపర్ మీద రాయబోతే ఏమవుతుంది? చిరిగిపోతుంది. అవును. అలానే చెవి లోపల చర్మం కూడా నానిన తర్వాత స్నానం చేసినప్పుడు 10 నిమిషాలు వాటర్ లో నానింది కదండి, దాన్ని క్లీన్ చేయబోతే అది చిరిగిపోయి అంటే అల్సర్ ఫామ్ అవుతుంది, పుండు ఫామ్ అవుతుంది. అలా పుండు ఫామ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ లోపల భాగాలకి వెళ్తుంది. ఓకే, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా జరగకుండా అంటే? సో స్నానం చేసిన తర్వాత చెవిలో ఇరిటేషన్ ఉన్నా సరే ఏమీ చేయకుండా దాన్ని వదిలేయాలి. ఓకే, అదే ఆరిపోతుంది కొద్దిసేపట్లో, అంతే. చెవి మాత్రం క్లీన్ చేయకూడదు. సో అనుకోకుండా వాటర్ చెవిలోకి వెళ్ళిపోయి అనుకుందాం, సో ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయా, ఆరిపోతాయా? ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందా? అవి తప్పకుండా బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ ఉన్నా సరే కొన్ని గంటల్లో ఆరిపోతాయి. అవునా? అంచేత మనం మాత్రం వాటిని క్లీన్ చేయకూడదు, తొడవడానికి ప్రయత్నించకూడదు. చెవికి సంబంధించి వినికిడి, ఈ విషయం నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. సో మా మదర్ కూడా పుట్టుకతోనే డెఫ్ అండ్ మ్యూట్ అన్నమాట. సో తను బై బర్త్డే ట్విన్స్ గా పుట్టారట 7 months అప్పుడు. సో అట్లా తనకి మాటలు వస్తాయని చెప్పి అనుకున్నారు, బట్ రాలేదన్నమాట. సో లక్కీగా మాకైతే మాటలు ఇచ్చింది మా మదర్. సో అయితే అసలు వినికిడి లోపం అన్నది ఎందుకు వస్తుంది, ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీ మదర్ కు ఉన్నటువంటి ప్రాబ్లం, వచ్చినటువంటి ప్రాబ్లం మోస్ట్ ప్రాబబ్లీ జెనెటిక్ అండి. జీన్స్ చేసే పని ఏంటంటే, ప్రతి జీన్ కూడా ఒక రకమైనటువంటి ప్రోటీన్ బాడీలో తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్ చేసే పని ముఖ్యంగా చెవి లోపల ఇన్నర్ ఇయర్ లో కాక్లియా అంటాము. కాక్లియాలో ఉన్నటువంటి ఈ ప్రోటీన్ చేసే పని శబ్ద తరంగాలని అంటే యాంత్రిక తరంగాలని తీసుకుని వాటిల్ని విద్యుత్ తరంగాలుగా మారుస్తుంది. ఈ చేసే ప్రోటీన్ ఆ పర్టికులర్ జీన్ బాడీలో మిస్ అవ్వడం వల్ల మనకి ఈ వినికిడి అనేది లేకుండా ఉంటుంది. ఇది సాధారణంగా జరిగేటువంటి ఒక లోపం. ఇంచుమించుగా ప్రతి 1000 మందిలో ఒకరికి ఇటువంటి లోపం ఉంటుందని అంచనా. అయితే ఈ జీన్ మిస్ అవ్వడం వల్ల ఆ లోపం ఏర్పడి అయస్కాంత తరంగాలుగా అంటే యాంత్రిక తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారేటువంటి ప్రక్రియ జరగకపోవడం వల్ల ఇన్నర్ ఇయర్ నుంచి ఉన్నటువంటి నెర్వ్ మెదడుకి ఎటువంటి సంకేతాలని పంపించలేకపోతుంది.
ఓకే. తద్వారా వినికిడి లోపం అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల వీళ్ళకి పుట్టుకతోటే వినికిడి లేకపోవడం వల్ల, వాళ్ళు శబ్దం అనేది వినకపోవడం వల్ల శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో కూడా వాళ్ళు నేర్చుకోలేకపోతారు ఆ పిల్లలు. అటువంటి సందర్భంలో వాళ్ళు మూగా చెవిటి పిల్లలుగా మిగిలిపోతారు. ఓకే. మరి దీన్ని మనం ఎరాడికేట్ చేయలేమంటారా? ఒకవేళ అలా పుట్టిన వెంటనే ఎప్పటికి మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం సో దీనికి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కోక్లియర్ ఇంప్లాంటేషన్స్ అని రావడం జరిగింది. ఇవి ఎప్పటి నుంచి వచ్చాయి? ఎట్ ది సేమ్ టైం ఎప్పుడు గుర్తించి మనం కేర్ తీసుకోవాలి? ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ప్రపంచంలో ఇంచుమించుగా 1985 నుంచి 90 మధ్య కాలంలో మొదలు పెట్టడం జరిగింది. ఓకే. మన దేశంలో 1990-95 మధ్య కాలంలో మొదలు పెట్టడం జరిగింది. ఓకే. అయితే కాక్లియర్ ఇంప్లాంట్ చేయాలంటే వినికిడి లోపం 75% మించి ఉండాలి రెండు చెవుల్లోనూ. హీరింగ్ ఎయిడ్ పెట్టినప్పుడు వారికి ఏ విధమైనటువంటి బెనిఫిట్ లేకపోయిన సందర్భంలో మనం కాక్లియర్ ఇంప్లాంట్ అనేటువంటి ఆపరేషన్ చేస్తాం. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక ప్రోటీన్ లోపం వల్ల యాంత్రిక తరంగాల్ని విద్యుత్ తరంగాలుగా మార్చే ప్రక్రియలో లోపం ఏర్పడి ఆగిపోతుంది. ఇక్కడ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఒక దాన్ని, అంటే ఒక చిన్న కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. మనం చర్మం కింద పెట్టి, ఇక్కడ చెవి పైన చర్మం కింద పెట్టి దాని యొక్క ఎలక్ట్రోడ్ వైర్ని కాక్లియర్ నర్వ్ దగ్గర పెడతాం. ఓకే. అంటే కాక్లియా చేసేటువంటి పని ఏది ఉందో అది మనం లోపల పెట్టినటువంటి ఇంప్లాంట్ చేస్తుంది. అయితే ఈ లోపల పెట్టినటువంటి ఇంప్లాంట్, చర్మం కింద పెట్టినటువంటి ఇంప్లాంట్ శబ్దాన్ని వినలేదు, ఎందుకంటే బయట చర్మం ఉంది కాబట్టి. ఇప్పుడు మనం మైక్ పెట్టుకున్నాము, ఇలా బయట ఉంటేనే మనకి ఆ మైక్ శబ్దాన్ని గ్రహిస్తుంది. అవును, అంతే కదా. అలానే సో ఒక మైక్ అనేది చెవి పైన పెట్టడం జరుగుతుంది. ఓకే. ఆ మైక్ శబ్దాలని గ్రహించి వాటిల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మార్చి లోపల ఉన్న ఇంప్లాంట్కి అందజేస్తుంది. ఓకే. లోపల ఉన్న ఇంప్లాంట్ వాటిల్ని ఎలక్ట్రికల్ వేవ్స్ మార్చి, అంటే ఎలక్ట్రాన్స్ కింద మార్చి వాటిని నరానికి అందిస్తుంది. ఆ నరం ఆ ఎలక్ట్రాన్స్ లేదా ఆ తరంగాలని, విద్యుత్తుని మన మెదడుకు తీసుకెళ్లడం ద్వారా మెదడు శబ్దాలని విన్నట్టుగా తెలుసుకో. మామూలుగా జరిగే ప్రక్రియలో వచ్చిన లోపాన్ని మనం ఆపరేషన్ ద్వారా ఒక చిన్న కంప్యూటర్ ని చర్మం కింద పెట్టి బయట ఒక ప్రాసెసర్ ని పెట్టి, అంటే మైక్రోఫోన్ పెట్టి ఇది సరిచేయడం జరుగుతుంది. ఓకే. సో అదే పుట్టిన తర్వాత ఎప్పుడు గుర్తించాలి దీన్ని ఎగ్జాక్ట్ గా, అంటే ఏం చెప్తారు? పుట్టిన పిల్లల్లో పుట్టిన రోజు నాడే వినికిడి లోపం ఉందా లేదా అనేది మనం ఒక టెస్ట్ ద్వారా ఆటో ఎకాస్టిక్ ఎమిషన్స్ లేదా AABR అంటాము. ఈ రకమైన కంప్యూటరైజ్డ్ టెస్టింగ్ చేయడానికి 15 సెకండ్లు పడుతుంది అంతే. అంటే పుట్టినరోజు నుంచి మనం కనిపెట్టచ్చు. అయితే ఒక్కసారి టెస్ట్ చేసి వినికిడి లోపం ఉంది అని నిర్ధారించాం. మనం పుట్టినప్పుడు టెస్ట్ చేస్తాము. ఓకే. పాస్ అయితే అంటే నార్మల్ రిపోర్ట్ వస్తే ఇంకేం చేయక్కర్లేదు. ఒకవేళ ఫెయిల్ అయితే, ఏదైనా చిన్న చిన్న లోపాల వల్ల ఫెయిల్ అయింది, టెస్ట్ రిజల్ట్ సరిగ్గా రాలేదనే ఉద్దేశంతో మళ్ళీ 3 నెలల వయసులో ఇంకా అడ్వాన్స్డ్ టెస్టులు కూడా చేస్తాం. చేసి వినికిడి లోపాన్ని 6 నెలల వయసు వచ్చేటప్పటికి మనం నిర్ధారిస్తాం. ఓకే. 6 నెలల వయసులో మనం వినికిడి లోపాన్ని నిర్ధారించినట్టయితే దానికి హీరింగ్ ఎయిడ్స్, వినికిడి సాధనాలను అమర్చి వినికిడి పెంచడానికి ప్రయత్నిస్తాం. 9 నెలల వయసు వచ్చేసరికి వినికిడి సాధనాలతో మంచి ఫలితం ఉంటే వినికిడి సాధనాలనే మనం కంటిన్యూ చేస్తాం. అంటే బయట పెట్టేటువంటి వినికిడి సాధనం, ఆపరేషన్ లేకుండా. అలా వినికిడి సాధనంతో సరైన ఫలితం రాని సందర్భంలో కాక్లియర్ ఇంప్లాంట్ అనేటువంటి ఆపరేషన్ కోసం మేము పిల్లల తల్లిదండ్రులకి సజెస్ట్ చేస్తాము. ఈ ఆపరేషన్ ఏడాది లోపు చేసినట్టయితే పిల్లలు మనలానే చక్కగా మాట్లాడతారు. ఈ ఆపరేషన్ 2 చెవులకి చేసినట్టయితే పిల్లలకి 100% వినికిడి లభిస్తుంది. ఒక చెవికి చేసినట్టయితే 50% కాదు 80% వినికిడి లభిస్తుంది. ఓకే. ఒక చెవికి చేసినా కూడా 80% వస్తుంది, 100% రాకపోయినా. 50 కాదు 80% వరకు వారికి వినికిడి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. యూజువల్ గా మీరు 2 చెవులకి చేస్తూ ఉంటారా, లేదంటే అది తల్లిదండ్రుల యొక్క బడ్జెట్, ఫైనాన్షియల్ బడ్జెట్. ఒకటైతే తప్పకుండా చేయాలి, 2 చేయగలిగితే మంచిది. ఓకే. అయితే పిల్లలు యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు వినికిడి లోపాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టిన రోజు నాడు 3 నెలల వయసులోనూ వినికిడికి పరీక్షలు చేసి గుర్తించవచ్చు అనుకున్నాం. అలా లేకపోయినా కూడా తల్లిదండ్రులు వినికిడి లోపాన్ని గుర్తించవచ్చు. ఎలాగంటే 3 నెలల వయసు నుంచి ఇంట్లో ఏదైనా శబ్దం వచ్చినప్పుడు దానికి ఉలిక్కి పడ్డం అనేది మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో స్టీల్ ప్లేట్ కింద పడింది, పెద్ద శబ్దం వచ్చింది, పిల్లవాడు పిల్ల కళ్ళు తెరిచి ఉలిక్కి పడాలి. అలా ఉలిక్కి పడలేదు అంటే వినికిడి లోపం ఉన్నట్టు. రెండవది, 6 నెలల వయసు నుంచి మనం మాట్లాడే శబ్దానికి వాళ్ళు లేవడం, పడుకున్న పిల్లలు మనం మాట్లాడుకుంటే లేచిపోయారు అంటే వాళ్ళకి వినిపించిందని. అలాగే మన మాటలకి వాళ్ళలో రియాక్షన్ రావాలి. ఇది లేకపోయినట్టయితే వినికిడి లోపం ఉంది అని అనుమానించాలి, టెస్టులు చేయించాలి.
చేయించుకోవాలి. ఇవాళ ఈ పరీక్షలన్నీ చాలా హాస్పిటల్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే పెద్దగా ఖర్చు అయినది కూడా కాదు. కొన్ని హాస్పిటల్స్లో అయితే ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నారు. ఇప్పుడు మా ఈఎన్టీ హాస్పిటల్లో కూడా ఏడాది వయసు వరకు చిన్న పిల్లల్లో వచ్చే వినికిడి పరీక్షలు మేము ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. గ్రేట్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే ఏం చెప్తారు? దీనికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అని మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఒకవేళ ఇండియాలో గనక తయారైతే మనకి ఖర్చు చాలా తగ్గే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ అయితే దగ్గర 15 లక్షల వరకు ఉంటుంది. బేసిక్ ఇంప్లాంట్ 6-7 లక్షలు ఉంటుంది. ఈ మధ్యలో కూడా రకరకాల మోడల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఏ ఇంప్లాంట్ అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ చేసామా బేసిక్ చేసామా అనే దానికంటే ఎంత తొందరగా ఇంప్లాంట్ చేసామన్నదే ముఖ్యం. చాలా మంది తల్లిదండ్రులు తెలియక ఇంకొద్దిగా ఒక 6 నెలలు ఆగి డబ్బులు పోగు చేసుకుని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే కాదు, మీరు ఎంత తొందరగా చేశారన్నదే ఇంపార్టెంట్. బేసిక్ చేసినా అడ్వాన్స్డ్ చేసినా పెద్ద తేడా తేడా ఉంటుంది. వాయిస్లో వాళ్ళకి వినిపించే శబ్దంలో మెలోడీలో తేడా ఉండొచ్చు, కానీ శబ్దం క్లారిటీలో తేడా ఉంటుంది. ఓకే. అంచేత ఇంప్లాంట్ మనం ఎంత తొందరగా చేసామో, ఎంత చిన్న వయసులో చేస్తే మనం అంత మంచి ఫలితాన్ని పొందుతాం. ఓకే, గ్రేట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మనం చూస్తున్నాము స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి. ఓన్లీ ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అవుతుందంటారా? కానీ ఈఎన్టీ, సో ఇయర్, నోస్ కి, థ్రోట్ కి కూడా ఇన్ఫెక్షన్ మొత్తం శరీరానికి ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. స్మోకింగ్ లో 2 రకాలు మనకి విష పదార్థాలు ఉంటాయి. కొన్ని హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ వల్ల ఊపిరితిత్తులు అంతేకాకుండా శరీరంలోని అన్ని, అంటే స్మోక్కి తగిలినటువంటి ప్రతి భాగంలోనూ క్యాన్సర్కి సంబంధించిన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. రెండవ విష పదార్థం ఏంటంటే నికోటిన్. నికోటిన్ వల్ల మన శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటుంది. అది కన్ను, మెదడు, చెవి, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, అన్ని పార్ట్లలోనూ దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అంచేత స్మోకింగ్ తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఇంకొక చిన్న నా సలహా ఏంటంటే మన మిత్రులందరికీ చెప్పండి, స్మోకింగ్ కాదు, ప్యాసివ్ స్మోకింగ్ కూడా మీరు అవాయిడ్ చేయాలి. చాలా మంది నేను స్మోక్ చేయట్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ చేస్తారండి అంటారు. అది కూడా ఈక్వల్లీ కాదు, ఇంకొద్దిగా ఎక్కువ డేంజర్ అని చెప్పుకోవాలి. అవునా? ఎందుకంటే ఈ స్మోకింగ్ కి, ఈ సిగరెట్ కి ముందు బట్టన్ ఒకటి ఉంటుంది, దట్ హ్యాస్ ఎ ఫిల్టర్ అనమాట. ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోకార్బన్స్ ని బ్లాక్ చేస్తుంది. ఫిల్టర్ చేసేసి నికోటిన్ ని మాత్రమే లోపలికి పంపిస్తుంది. అందువల్ల స్మోక్ చేస్తున్న వాడికి క్యాన్సర్ రిస్క్ కొద్దిగా తక్కువ ఉంటుంది. పక్కన ఉన్న వాడికి బయట పొగ అంతా వెళ్తుంది, వాడికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో డేంజరస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్మోక్ చేస్తుంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవడం మంచిది. గ్రేట్ సజెషన్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, సో డ్రింకింగ్, మందు, ఆల్కహాల్, సో దీని ద్వారా కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇయర్, నోస్ ఆర్ థ్రోట్. ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ కొద్దిగా తక్కువని చెప్పుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా ఆల్కహాల్ డైల్యూట్ చేసి తాగినప్పుడు క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ ఇంకొద్దిగా తక్కువగా. ఓకే. అయితే ఆల్కహాల్ వల్ల మొత్తం శరీరంలో దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మన పెర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ హార్ట్, బ్రెయిన్, ఈ రెండింటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ని అవాయిడ్ చేసుకోవాలి. అయితే డైరెక్ట్గా చెవి, ముక్కు, గొంతు మీద ఎటువంటి ప్రభావం లేదనే చెప్పుకోవచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ట్రాఫిక్ కావచ్చు, లేదంటే డీజే సౌండ్స్ అండ్ టీవీ వాల్యూమ్ పెంచేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్స్లో నెట్ఫ్లిక్స్లో మంచి సినిమా వస్తుందని చెప్పి పెద్ద సౌండ్ పెట్టుకొని హెడ్సెట్ యూస్ చేసుకొని వింటూ ఉంటాము. సో దీని ద్వారా ఎంతవరకు మనకి హీరింగ్ డిజబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి వల్ల కూడా హీరింగ్ డిజబిలిటీ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే మనం చెప్పుకోవాల్సిందంటే ఏది ఎక్కువ ప్రమాదం, ఏది తక్కువ. టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని చూస్తే వచ్చే ప్రమాదం తక్కువ. ఇంచేత స్పీకర్ మనం చాలా దూరంలో ఉంటాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే స్పీకర్ మన చెవికి ఎంత దగ్గరలో ఉంటే అంత ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో టీవీ కానీ, సినిమా హాల్లో కానీ వచ్చేటువంటి సౌండ్ స్పీకర్స్ దూరంగా ఉండడం వల్ల మనకి తక్కువ డ్యామేజ్ ఉంటుంది. అదే సినిమాని అదే వాల్యూమ్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూసినట్టే చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ బయటికి ఎస్కేప్ లేని విధంగా మనం బ్లాక్ చేసుకుని మన చెవిలోకి వెళ్తుంది, కర్ణపేరి మీద పడుతుంది. ఈ ఎక్కువ సౌండ్ వచ్చేసరికి ఇప్పుడు యాక్చువల్గా చెవి లోపల వినికిడి కణాలు ఒక గడ్డి ఎలా ఉంటుంది, పొలంలో గడ్డి ఎలా ఉంటుంది అలా ఉంటాయి. గాలి వీచినప్పుడు గడ్డి ఎలా కదులుతుందో వినికిడి తరంగాలకి గడ్డి కదులుతుంది. అదే ఇమాజిన్, మామూలు గాలికి గడ్డి కదులుతుంది, తుఫాన్ వస్తే
పడిపోతుంది. పక్కకు ఒరిగిపోతుంది. అవును. అదే జరుగుతుందండి. మీరు డీజేకి వెళ్తారు చాలా మంది, తర్వాత అవే పాటల్ని హెడ్ ఫోన్స్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటారు. మొత్తం ఎనర్జీ అంతా చెవిలోకి వెళ్ళేసరికి చెవి లోపల తుఫాను, దానికి వినికిడి కణాలు ఒరిగిపోతాయి, బ్రేక్ అవుతాయి. ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత వినికిడి కణాలు రిపేర్ అయ్యే అవకాశం లేదు. మన శరీరంలో ఏ భాగమైనా సరే, చాలా అడ్వాన్స్డ్ డెవలప్డ్ పార్ట్ ఏదైనా సరే, దానికి రిపేర్ అయ్యే కెపాసిటీ ఉంది. కంటి చూపు నరాలకి, వినికిడి నరాలు, మెదడు, ఈ మూడిటికి కూడా రిపేర్ అనేది లేదు. అంచేత వినికిడి నరాలని, వినికిడి అవయవాల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఇంక్లూడింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫోన్స్, హెడ్ ఫోన్ కూడా వీలైనంత తక్కువ వాడాలి. అయితే నేను ఇదే సలహా ఇచ్చినప్పుడు చాలా మంది చెప్తుంటారు, డాక్టర్ గారు నేను పని చేసే పనే నాకు 10 మందితో నేను మాట్లాడాలి, సో నాకు హెడ్ ఫోన్స్ పెట్టుకోక తప్పదండి, నా జాబే అది, ఏం చేయాలి? కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి కూడా అదే ప్రాబ్లం. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అరగంట సేపు ఒక చెవి వినాలి, ఇంకా 15 నిమిషాల తర్వాత ఒక చెవికి రెస్ట్ ఇచ్చి రెండో చెవితో వినాలి. ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు చెవి లోపల 15 నిమిషాలకి రెస్ట్ వచ్చినప్పుడు చెవి లోపల జరిగిన డ్యామేజ్ ఏదైనా ఉన్నా సరే మళ్ళీ సర్దుకునే అవకాశం మనకు ఉంటుంది. సో 15 నిమిషాలు ఇది లిమిట్ అండి. అయితే డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది అంటే 60-60 ఫార్ములా. 60 డెసిబుల్స్కి మించి సౌండ్ విన్నప్పుడు, 60 నిమిషాలకు మించి సౌండ్ విన్నప్పుడు తప్పకుండా డ్యామేజ్ అవుతుంది. సో డీజే పార్టీకి వెళ్తారు చాలా మంది, డీజే క్లబ్స్ లో చాలా ఎక్కువ సౌండ్ పెడతారు. అది ఎందుకు పెడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ సౌండ్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. రెండవది, వినికిడి తరంగాలు లోపల ఉన్నటువంటి కాక్లియా లోపల ఉన్నటువంటి కణాలని, సున్నితమైన కణాలని విరగ్గొట్టేస్తాయి ఆ సౌండ్. అయితే అది ఎంత అయితే మనకి డ్యామేజ్ అనేదానికి మళ్ళీ ఇక్కడ 60-60 ఫార్ములా అండి. 60 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంటే, 60 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే కనుక డ్యామేజ్ అవుతుంది. కానీ కొన్ని డీజేల్లో 70, 80, 90 డెసిబల్స్ కూడా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని ఫ్రీక్వెన్సీస్లో కొన్ని కారణాల వల్ల ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. అదే సౌండ్ లెవెల్ అదే ఉన్నప్పటికీ కొన్ని లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్, కొన్ని హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్లో చెవి లోపలికి వెళ్ళే ఎనర్జీ ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని ఫ్రీక్వెన్సీస్ దెబ్బతింటాయి. ముఖ్యంగా 4 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సౌండ్స్ లోపల ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంచేత కాక్లియాలో ఉండేటువంటి సున్నితమైన నాడీ కణాలు 4 కిలో హెర్ట్జ్ దగ్గర దెబ్బతింటాయి. అదే ఇది మేము ఆడియోగ్రామ్ అనే టెస్ట్ చేసినప్పుడు మాకు ఇది తెలిసిపోతుంది. మిగతా ఫ్రీక్వెన్సీస్ లో తక్కువ ఉంటుంది, 4 కిలో హెర్ట్జ్ దగ్గర వారి వినికిడి బలోపం బాగా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు వెంటనే వినికిడి శబ్దాలకి దూరంగా ఉండమని మేము సలహా ఇస్తాం. నేను ఒకటి చూసాను సార్ న్యూస్, యాక్చువల్లీ కుడి చెవితో అసలు ఫోన్ మాట్లాడకూడదు, రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, అందుకని లెఫ్ట్ ఇయర్ తోనే వినాలి, లెఫ్ట్ ఇయర్ తోనే ఫోన్ మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అందులో ఏమీ వాస్తవం ఏం లేదండి. ఏ ఫోన్ అయినా సరే స్పీకర్ ఫోన్ లో పెట్టుకోమని మేము సలహా ఇస్తాం. అవునా? ఓకే. స్పీకర్ లో పెట్టుకున్నట్టయితే మాట వింటాము, చెవిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మామూలుగా ఫోన్ దగ్గర పెట్టుకుని మైక్రో స్పీకర్ ద్వారా వింటున్నప్పుడు వచ్చేటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే, ఈ ఫోన్ తీసుకునేటువంటి మైక్రోవేవ్స్ మన చెవికి దగ్గరలో ఉండడం వల్ల చెవి బయట భాగాల్లో కొంత వేడి పెరిగి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సౌండ్ ఎక్కువైనట్టయితే చెవి డ్యామేజ్ అయ్యే అవకాశం. అదే స్పీకర్ పెట్టుకున్నప్పుడు సౌండ్ ఎక్కువ ఉన్నా సరే చెవిలో జరిగేటువంటి డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, స్పీకర్ చెవి నుంచి ఎంత దూరంలో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక్కడ స్పీకర్ ఫోన్లో మనకి స్పీకర్ చెవి నుంచి చాలా దూరంలో ఉంటుంది. అంచేత ఒక విధంగా ఇది మనకి సేఫ్ అని మనం చెప్పుకుంటాం. అయితే కొంతమంది ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాల్సినప్పుడు మాత్రమే చెవి దగ్గర పెట్టుకోండి, మిగతా అప్పుడంతా స్పీకర్ పెట్టుకున్నట్టయితే చెవికి చాలా మంచిది. ఓకే. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటారు, రేడియేషన్స్ వల్ల కుడి చెవికి ఏదైనా ఒకటే. సో నెక్స్ట్ వచ్చేసి సోర్ థ్రోట్, సో తర్వాత కఫ్ కావచ్చు, ఇదంతా ఎట్లా వస్తుంది, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తానండి. కాఫ్, సోర్ థ్రోట్, కోల్డ్, ఈ మూడు కూడా 100కి 95 సార్లు 98 సార్లు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. ఓకే. చాలా మంది తెలియక మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ మందులు తీసుకుని వేసేసుకుంటారు 3-4 రోజులు. 4 రోజుల తర్వాత తగ్గిపోయింది, అమ్మయ్య నేను మందులు వేసుకున్నాను తగ్గిపోయింది అనుకుంటారు. కాదు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా
100కి 95 సార్లు మనం ఏమీ చెయ్యకపోయినా సరే వాటంతట అవే 5 రోజుల్లో తగ్గుతాయి. ఓకే. ఈ పరిస్థితుల్లో యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. అలాగే లూజ్ మోషన్స్ మొదటి 24 గంటల్లో లూజ్ మోషన్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అయితే కనుక తగ్గిపోతుంది, వేరే కారణం వల్ల అయితే తగ్గవు. సో అందుకనే యాంటీబయాటిక్ మందులు మొదటి 24 గంటల్లో లూజ్ మోషన్స్ అప్పుడు వాడకూడదు. అలానే చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ప్రధానమైనటువంటి కారణం వైరస్ అండి. ఓకే. చాలా మంది తెలియక ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ మందులు వాడేస్తూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఎందుకంటే అనవసరంగా మీరు యాంటీబయాటిక్ మందులు వాడినప్పుడు శరీరంలో ఎక్కడో ఉన్నటువంటి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ ని డెవలప్ చేసుకుంటారు. ఓకే. అయితే అదే యాంటీబయాటిక్ మందు పూర్తి కోర్సు వాడినట్టయితే ఈ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడం అనేటువంటి ఇబ్బంది ఉండదు. కానీ 3 రోజులు, 5 రోజులు, 4 రోజులు వాడి ఆపేసినట్టయితే బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఆ మందుని రుచి చూసి దానికి విరుగుడిని తయారు చేసుకో. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి, పావుని కొడితే చచ్చిపోయేటట్టు కొట్టాలి, లేదంటే అసలు కొట్టద్దు, అదే వెళ్ళిపోద్ది. పావుని కొద్దిగా కొట్టేమనగానే అది వచ్చి మన కాటేస్తుంది. అవును. ఈ బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ ఇవ్వడం కూడా అంతే. ఇస్తే బ్యాక్టీరియా చనిపోయే డోసు చనిపోయేంత వరకు యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఓకే. లేకుండా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇచ్చి ఆపేస్తే ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. ఎప్పుడు యాంటీబయాటిక్ వాడాలి, ఎప్పుడు వాడకూడదు, 100కి 95% యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఏది వైరల్ ఇన్ఫెక్షన్, ఏది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా తెలుసుకుంటాము అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా లేదా 24 గంటలో ముక్కులో కానీ, గొంతులో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ మొదలయ్యి మిగతా చోట్లకు కూడా 24 గంటల్లో పాకుపోతుంది. ఓకే. వైరల్ ఇన్ఫెక్షన్ తో పాటు పూర్తిగా ఫీవర్ ఉంటుంది, మరీ ఎక్కువ ఫీవర్ 102, 103 డిగ్రీల ఫారెన్హీట్ లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ తో ఎప్పుడూ కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి, అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో అవి ఉండవు. ఓకే. తర్వాత దగ్గినప్పుడు వచ్చే కఫం తెల్లగా ఉంటుంది, పసుపు రంగులో గానీ, ఆకుపచ్చ రంగులో గానీ ఉండదు. ఓకే. సో ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ కింద గమనించి కావాలంటే యాంటీవైరల్ మందులు వేసుకోవచ్చు, లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వేడి నీళ్లలో పసుపు వేసి ఆవిరి పీల్చొచ్చు. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియం పాలలో కలుపుకుని నీళ్లలో కలుపుకుని తాగొచ్చు. లేదు అనుకంటే చిటికెడు పసుపు, 2 మిరియాలు నోట్లో వేసుకుని మింగినా సరే మన యాంటీవైరల్ గా ఈ 2 కూడా చాలా బాగా పనిచేస్తాయి. అయితే మళ్ళీ చెప్తున్నామండి, యాంటీబయాటిక్ మందులు వాడినట్టయితే అది పూర్తి కోర్సు వాడాలి, మధ్యలో మిస్ అవ్వకూడదు. మిస్ అయితే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది డాక్టర్ని అడిగి తెలుసుకుని అది పాటించాలి. సగం కోర్సు వాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మధ్యలో యాంటీబయాటిక్ మందులు మిస్ అయినట్టయితే గనక శరీరంలో మనం వాడుతున్నటువంటి ఏ బ్యాక్టీరియా కోసం ఇది వాడుతామో ఆ బ్యాక్టీరియా ఆ మందుకి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకో. అంటే కంటిన్యూస్ గా యాంటీబయాటిక్ వెళ్తూ ఉంటే బ్యాక్టీరియా చనిపోతుంది. కొద్ది గంటలు మందు ఇచ్చి తర్వాత ఆపేస్తే ఆ మందుకి అది చనిపోలేదు, మందుకి ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది నుంచి అది యాంటీబయాటిక్ ని ఎలా చంపాలి అనేది నేర్చుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడాను ఇయర్ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. ఏదైనా పెయిన్ వచ్చినా సరే సడన్ గా వెళ్ళిపోయి తెచ్చేసుకొని ఇయర్ డ్రాప్స్ వేసుకుంటూ చెవిన పనగానే వెళ్ళి షాప్ కి వెళ్ళి సిప్రోఫ్లాక్సాసిన్ లేదా జెంటామేసిన్ లాంటి మందులు ఇయర్ డ్రాప్స్ తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు అవసరమని ఆలోచిస్తే అవసరం లేదండి. చెవి నొప్పి రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ముక్కులో ఇన్ఫెక్షన్. ఓకే. మనం మొదట చెప్పుకున్నట్టు ముక్కులో చుక్కల మందు వేసుకుని ఆక్సిమెటజోలిన్, జైలోమెటజోలిన్ చుక్కల మందు వేసుకుని వేడి నీళ్ళ ఆవిరి పీల్చడం సరైన పద్ధతి. చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ లో 100కి 99 ముక్కు నుంచే వస్తాయి. ముక్కులో ఇన్ఫెక్షన్ చెవికి స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా చెవిలో డైరెక్ట్ గా ఇన్ఫెక్షన్ రాదు. అయితే చెవి నుంచి చీము కారడం అనే వ్యాధి ఉన్న వాళ్ళు ఇందాక చెప్పినటువంటి యాంటీబయాటిక్ చుక్కల మందు వాడాలి. అయితే చెవిలో చీము కారడంతో పాటు లేదా చెవి నొప్పితో పాటు చెవిలో దురద ఉన్నట్టయితే, ఇచింగ్ ఉన్నట్టయితే గనక అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అనుమానించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భంలో యాంటీబయాటిక్ మందులు వాడినట్టయితే ఫంగస్ విపరీతంగా పెరుగుతుంది. ఈ భూమి మీద ప్రతి చోట కూడా బ్యాక్టీరియా, ఫంగస్ ఈ 2 ఎప్పుడూ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. మన శరీరంలో కూడా, మన శరీరం మీద కూడా ఫంగస్, బ్యాక్టీరియా 2 ఫైట్ చేస్తాయి. మన శరీరం మీద కొన్ని కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మనని ఫంగస్ నుంచి కాపాడతాయి. ఇప్పుడు మనం చేసిన పొరపాటు ఏంటి? చెవిలోకి యాంటీబయాటిక్ మందు వాడడం వల్ల చెవిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని మనం చంపేస్తాం. అంటే మనని కాపాడే సెక్యూరిటీని మనమే చంపేస్తాం. చంపేస్తే ఫంగస్ విజృంభిస్తుంది.
అంచేత యాంటీబయాటిక్ మందులు ఏ కారణం లేకుండా, సరైన కారణం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చెవిలోకి వాడకూడదు. ఓకే. అయితే చెవి నొప్పి కారణం ఏంటి అని చూస్తే చెవి మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ ప్రధానమైనటువంటి కారణం. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ముక్కు. అంచేత ఇక్కడ ముక్కుకి కావలసినటువంటి మందులు వాడినట్టయితే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత వీలు చూసుకుని మీరు డాక్టర్ని కలవచ్చు. ఓకే. టినిటస్ అంటే ఏంటి? అదే విధంగా ఇప్పుడు యువతలో ఎక్కువగా వస్తుందని చెప్పి వింటున్నాం. అసలు ఏంటి సార్ అసలు టినిటస్? మీరు చెప్పగానే నాకు కొద్దిగా డిప్రెషన్ వస్తుంది. ఎంచేతంటే టినిటస్ని ఇప్పటికీ కూడా మేము నయం చేయలేకపోతాం. చాలా కేసుల్లో టినిటస్ అనేది ఎందుకు వస్తుంది అంటే వినికిడికి సంబంధించిన కాక్లియాలో కానీ, వినికిడి నరంలో కానీ, బ్రెయిన్ లోపల వినికిడిని గ్రహించే సెంటర్లో కానీ ఏదైనా వీక్నెస్ ఉన్నట్టయితే గనక, నరం వీక్నెస్ అనుకోవచ్చు, ఈ టినిటస్ అనేది వస్తుంది. సింపుల్ అండి. ఇదివరకు మన ఇంట్లో ట్యూబ్ లైట్, చోకు ఉంటాయి. చోకు వీక్ అయింది అనుకోండి, సౌండ్ వస్తుంది. అలానే వినికిడి నరం ఎక్కడైనా వీక్ అయినప్పుడు సౌండ్ వస్తుంది. సౌండ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు చెవిలో నరాలు ఉన్నాయనుకున్నాం కదండి, బ్రెయిన్ లోను మన శరీరం నిండా నరాలు. ప్రతి నరానికి ఒక ఇన్సులేషన్ కవర్ ఉంటుంది. మన ఎలక్ట్రికల్ వైర్స్ కి ప్లాస్టిక్ ఎలా ఉంటుందో అలానే నరానికి ఇన్సులేషన్ కవర్. ఈ ఇన్సులేషన్ దెబ్బతిన్నప్పుడు కరెంటు జంప్ అవుతుంది. ఓకే. అదే టినిటస్. అంటే ఇప్పుడు సింపుల్ అండి, మనం ప్లగ్ పెడతాము సాకెట్ లో, అది కొద్దిగా లూజ్ గా ఉంటే మన సౌండ్ వస్తుంది. అవును. ఎందుకు వస్తుంది ఆ సౌండ్? కరెంటు జంప్ అయినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. అలానే వినికిడి నరాల్లో డ్యామేజ్ అయినప్పుడు, కరెంట్ జంప్ అవుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. అంటే వినికిడి నరం డ్యామేజ్ అయ్యింది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వినికిడి నరం డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. వాటిని పట్టుకోవడం మాకు కష్టం. ఏదైనా స్ట్రక్చరల్ లోపం ఉంటే గనక మేము దాన్ని రకరకాల స్కానింగ్ల ద్వారా, టెస్ట్ ద్వారా మేము పట్టుకోగలుగుతాం. అవి పనిచేసే విధానంలో ఎలక్ట్రికల్ లోపాలు ఉన్నప్పుడు మేము పట్టుకోలేము. అంటే ఏదైనా బ్రెయిన్ లోపల ఒక ట్యూమర్ వచ్చింది, నరం మీద ట్యూమర్ వచ్చింది, చెవిలో ట్యూమర్ వచ్చింది, ఇన్ఫెక్షన్ ఉంది, స్కానింగ్ చేస్తాము. లేదా ఆ రోగి చనిపోయిన తర్వాత మేము అది కోసి దాన్ని పరీక్ష చేసి నేర్చుకుంటాం. అయితే ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లం. మనిషి బతుకున్నప్పుడే ఆ లోపం ఉంటుంది. మనిషి చనిపోయిన నరం చూస్తే బాగానే ఉంటుంది, లోపం ఎక్కడుందో మనకు తెలియదు. అందుచేత ఈ వినికిడిలో ఈ టినిటస్ అనే లోపం మాకు చాలా డిప్రెషన్ గా అనిపిస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ లోపానికి గల కారణాన్ని గనక మేము పట్టుకోగలిగినట్టయితే, దాన్ని నివారిస్తే, దాన్ని సరిచేస్తే ఈ టినిటస్ ఎంతో కొంత తగ్గే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా పెరగకుండా ఉంటుంది డెఫినెట్ గా. ఇది మేము చేయగలిగేది. అయితే ఈ వినికిడిలో టినిటస్ ని కలుగు చేసినటువంటి కారణాన్ని మనం సరి చేయకపోతే అది ఇంకో చోట వేరే లోపాన్ని కూడా కలుగు చేయదు. అంచేత వినికిడి రోగులు కొద్దిగా టెస్టులు ఎక్కువ చేయించుకోవాల్సి ఉంటుంది. లోపాన్ని ఎక్కడున్నది అనేది గమనించి, దాన్ని గ్రహించి, దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. అయితే టినిటస్ లో ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ మొబైల్స్ యూస్ చేస్తూ ఉన్నారు, ఏమైనా హెడ్సెట్స్ కావచ్చు. సో దీని ద్వారా పిల్లల్లో ఇప్పుడు ఎక్కువ వినికిడి కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏమైనా వస్తున్నాయా? అసలు ఎలాంటి కేసెస్ మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు? ఈ ఫోన్స్ చూడడం వల్ల ఈ వినికిడి లోపాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి రావు. కానీ పిల్లల్లో మాట్లాడే శక్తి తగ్గిపోతుంది. ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో, మా పిల్లవాడికి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అంటే ఇంకా మాట్లాడటం లేదు. అవునమ్మా, సరేనమ్మా, ఏం చేస్తున్నారమ్మా, మీరేం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, నేను జాబ్ చేస్తున్నాను, మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తాను. మరి రోజంతా పిల్లవాడు ఏం చేస్తాడు అంటే వాడు కార్టూన్లు చూసుకుంటాడండి, ఫోన్ అంతా వాడేస్తాడండి. చక్కగా వాడికి ఏ కార్టూన్ కావాలంటే ఆ కార్టూన్ పెట్టుకుంటాడండి. వాడికే అన్నీ తెలుసండి, కానీ మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడటం లేదు? వాడు ఎవరిని చూసి నేర్చుకోవాలి? తల్లి, తండ్రి లేదా ఇతర ఫ్యామిలీ మెంబర్ తోటి పిల్లలతోటి ఆడుకుంటూ వాళ్ళని చూసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది గ్రహించి వాడు నేర్చుకోవాలి. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూస్తే ఆ మాటలు ఏమొస్తాయి? అందులో శబ్దాలే ఉంటాయి, అంతే, మాటలు లేవు ఆ కార్టూన్ అంతటా. ఇంకోటి, కార్టూన్లో కానీ టీవీలో కానీ మీకు కొద్దిగా సినిమా ఎలా తీస్తారని మీరు తెలుసుకుంటే, ముందు సినిమా తీస్తారు, తర్వాత వాయిస్ యాడ్ చేస్తారు. అవును. సో అందుచేత ఏమవుతుంది, ఎక్కువ మూమెంట్, వాయిస్ మ్యాచ్ కావు, పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావు. అంచేత వాళ్ళు సినిమాలు చూసి, టీవీ చూసి, కార్టూన్లు చూసి మాటలు నేర్చుకునే అవకాశం లేదు వాళ్ళకి. అయితే ఇబ్బంది ఏంటంటే, ఈ నేర్చుకునే వయసు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వయసు వరకు బాగుంటుంది, 2 నుంచి 3కి తగ్గిపోతూ ఉంటుంది. 3 ఏళ్లకి మాటలు రాకపోతే తర్వాత మనం ఇవన్నీ సరిచేసినా సరే వారికి మాటలు వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది. వచ్చినా సరే తక్కువ వస్తాయి, క్లారిటీ ఉండదు. అంచేత చిన్న పిల్లలకి కార్టూన్ కానీ, వీడియో కానీ, టీవీ కానీ చూపించేటప్పుడు చాలా తక్కువ సమయం, వీలైనంత తక్కువ సమయం చూపించి ఎక్కువసేపు వారితో గడిపినట్టయితే వారిలో మాటలు బాగా వస్తాయి. సార్, సైనస్ కి పూర్తిగా రికవరీ ఉంటుందా? చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ అండి. మాకు పేషెంట్స్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు. సైనస్ ఉంది అంటే, అయ్యో నాకు సైనస్ అయితే ఇంకా
తగ్గదండి అంటారు. లేదమ్మా తగ్గితే లేదండి, మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆపరేషన్ చేయించుకున్నారండి అయినా తగ్గలేదండి. ఇక్కడ 2 ఇబ్బందులు ఉన్నాయండి. సైనస్కి సరైన రిజల్ట్స్ లేవు అని పేషెంట్స్ అనుకోవడంలో కొంత నిజం ఉంది. కారణం ఏంటంటే, ఒకటి సైనస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎలర్జీ. ఓకే. రెండవ కారణం సైనస్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు. ఓకే. ఈ రెండిటిని మనం సరిచేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. సో ఎలర్జీ ఇన్ ద సెన్స్ మనం థింగ్స్ క్లీన్ గా పెట్టుకోవడం. ఎలర్జీ ఎక్కడెక్కడ ఉందో క్లీన్ చేసుకోవాలి. అయితే ఇదంత తేలిక కాదు. చాలా మందిలో డస్ట్ మైట్ ఎలర్జీ ఉంటుందండి. డస్ట్ మైట్స్ అనేవి చిన్న చిన్న పురుగులు, ఇన్సెక్ట్స్. అవును. ఈ ఇన్సెక్ట్స్ మన కార్పెట్స్ లోను, సోఫాల్లోను, మ్యాట్రెస్లోను, పరుపుల్లోను, పిల్లోస్లోనూ ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. మనం ఒక కొత్త పరుపు కొనుక్కున్నాక, కొన్ని ఇంటికి తెచ్చుకున్నాక ఒక 1 వీక్ లోపల అవి ఎలాగో అక్కడికి చేరిపోతాయి. అవి లక్షల సంఖ్యలో ఉంటాయి. వీటిని తీసేయడం అనేది ఇంపాసిబుల్. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వీటికి మనకి ఎలర్జీ ఉంటే దానికి ఇమ్యూనైజేషన్, మనం వ్యాక్సిన్ తీసుకోవడం ఒక మార్గం. రెండవది యాంటీ ఎలర్జీ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంకొక మార్గం. మూడవ మార్గం ఏంటంటే డస్ట్ మైట్ ప్రొటెక్షన్ కవర్స్ అని ఉంటాయండి. అంటే ఈ ఇన్సెక్ట్స్ కదా, చిన్న ఇన్సెక్ట్స్ బయటికి రాలేని విధంగా సన్నటి హోల్స్ ఉన్నటువంటి మ్యాట్రెస్ కవర్స్. ఇది వాడినట్టయితే ఇవి బయటికి రాలేక లోపలే ఉండిపోతాయి, చనిపోతాయి. ఇబ్బంది. ఇది ఒకటే మనకి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్. అయితే ఈ డస్ట్ మైట్ కవర్ కాస్ట్ ఎంత అంటే, అది పరుపు కాస్ట్ 30,000 ఉంటే కవర్ కాస్ట్ కూడా 30,000. సో ఇది కష్టం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మందుల కోసం 30,000 ఖర్చు పెట్టే బదులు కవర్ కొనాలి. అయితే ఈ కవర్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీటి లైఫ్ దగ్గర 30 years. రెండవ కారణం పోలెన్, పుప్పటి రేణువు. మన ఇంటి పక్కనే చెట్లు లేవండి అంటారు. ట్రీ పోలెన్ ముఖ్యంగా యూకలిప్టస్ చెట్లు మన జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి, మనం బంజారా హిల్స్ లో ఉన్నాం. అయినా అక్కడ ఉన్నటువంటి పోలెన్ 10 kilometers ట్రావెల్ చేసి ఇప్పుడు మనం ఉన్న చోటికి కూడా రాగలదు. సో అంచేత ట్రీ పోలెన్ అనేది ఇబ్బంది. ఇంకా రకరకాల ఫుడ్స్ కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. అయితే ఈ ఎలర్జీని మనం కంట్రోల్ చేయాలి. ఎలర్జీని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చాలా పెద్ద టాపిక్. మనం ఇంకోసారి దాని గురించి మాట్లాడతాం. అయితే ఎలర్జీని కంట్రోల్ చేయాలి. ఎలర్జీ ఎందుకు వస్తుంది? ఇది ఒక జన్యుపరమైనటువంటి లక్షణం. అంటే మనలో ఉన్నటువంటి జీన్స్ మారవు కాబట్టి మనకి ఎలర్జీ అనేది మన జీవిత కాలం. అయితే ఒక ముఖ్య విషయము, మనకి మంచిగా అనిపించే విషయం ఇంకోటి ఏంటంటే, ఎలర్జీ అనేది ఒక సైకిల్లో ఉంటుంది. అంటే ఒక 10-12 ఏళ్ళు ఎక్కువ ఉంటుంది, తర్వాత ఒక 20 ఏళ్ళ వరకు ఉండదు, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు వస్తుంది. అందుచేత ఏం చేయాలంటే, మనం ఆ 10 ఏళ్ల సమయం ఎలర్జీ మందులు వాడుకుని ఎలర్జీని సప్రెస్ చేసినట్టయితే సైనస్ క్లియర్ అయ్యి. రెండవ కారణం సైనస్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాన్ని మేము ఆపరేషన్ ద్వారా మేము సరిచేయాలి. ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఏంటంటే, చాలా మంది పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, సార్ మా ఫ్రెండ్ లేదా మా రిలేటివ్ కజిన్ సర్జరీ చేయించుకున్నాడండి, చేయించుకున్న తర్వాత కూడా ఇలాగే ప్రాబ్లం వస్తుందండి. ఇక్కడ చిన్న ఇబ్బంది ఉందండి. సైనస్లు అనేవి ఇంచుమించుగా 30 నుంచి 40 వరకు ఉంటాయి. అన్ని సైనస్లు ఓపెన్ చేసి ఒక మంచి ఆపరేషన్ కనుక చేసినట్టయితే వారికి జీవిత కాలంలో మళ్ళీ సైనసైటిస్ రాదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. కానీ ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుకోవాలి. ఇది మా ఈఎన్టీ హాస్పిటల్లో 199 మందికి మేము సైనసైటిస్ నుంచి పూర్తిగా విముక్తి కలుగ చేస్తున్నామని నేను గర్వంగా చెప్పుకోవాలి. గ్రేట్, సూపర్ సార్. సో ఇక మీరు 700కు పైగా కోక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ చేయడం జరిగింది. అందులో ఏదైనా ఒక బెస్ట్ మెమరీ కావచ్చు, లేదంటే డిఫరెంట్ కేస్ అంటే ఏమని చెప్తారు? మేము చేసిన ఫస్ట్ ఆపరేషన్ గురించి నేను తప్పకుండా చెప్తానండి. ప్లీజ్. మేము ఆపరేషన్ చేసేటప్పుడు బాబు వయసు 2 సంవత్సరాలు. ఫాదరు మదరు ఒక కిరాణా షాప్ నడిపించుకుంటున్నారు. అయితే 2 సంవత్సరాల బాబు చాలా అల్లరి చేసేవాడు. ఆ అల్లరి చేస్తున్న బాబుని ఒక తండ్రి కానీ లేదా తల్లి కానీ పట్టుకుంటే రెండో వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఇంటి పక్కనే షాపు. అయితే ఆ ఊళ్ళో వీళ్ళకి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళు పనిలో బాబుని చూసుకోవడంలో నిమగ్నమైపోవడం వల్ల బిజినెస్ సరిగ్గా నడిచేది కాదు, దెబ్బతిన్నారు. అయితే ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నాడు అనే దానికి కారణం బాబుకి వినిపించదు. ఈ బాబుకి మేము కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసిన తర్వాత బాబు చాలా కామ్ అయిపోయాడు, అల్లరి చేయడం మానేశాడు, ఏదైనా ఇస్తే ఆడుకుంటున్నాడు. చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా బిజినెస్ చేసుకుని బిజినెస్ ఇంప్రూవ్ చేసుకున్నారు. గ్రేట్. వాళ్ళు ఆ ఆపరేషన్ కి అప్పట్లో, ఇది నేను చెప్పేది 20 సంవత్సరాల క్రితం, ఆపరేషన్ కి 7 లక్షలు తెచ్చుకోవడానికి చాలా కష్టపడి తెచ్చుకున్నారు. తర్వాత ఏడాది తర్వాత ఎలా ఉందమ్మా, ఎలా ఉంది బిజినెస్ అని అడిగితే చాలా బాగుందండి, బాబుకి మేము ఇప్పుడు ఏం అక్కర్లేదు, వాడికి ఏదో పుస్తకం పెడితే వాడే రాసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, మేము ఇద్దరు బిజినెస్ చేసుకుని మా బిజినెస్ బాగుందండి,
మేము ఖర్చు పెట్టిన ఆ 7 లక్షలు మేము సంపాదించుకున్నామండి. ఇట్స్ ఎ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. Great. అండ్ ఆ బాబు ఇవాళ ఇంజనీరింగ్ చేసి Oh. అండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ one of the public sector company. It is a very very satisfying moment to see him as an employee in a government organ, and he is contributing to the GDP of the government. Oh, great then. Kada country GDP contribute చేస్తున్నాడు. Okay. And he is working in a missile factory. Oh, great. And he is helping us in the defense. Superb. And you are one of the reason for it అని కూడా చెప్పుకోవచ్చు. No, మాకంటే అండి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అని తయారు చేసిన ఇంజనీర్స్ కి మేము Okay. వాళ్ళని గుర్తు చేసుకోవాలి. It's their contribution. We are just putting the implant. Great. But they have made it after a lot of research. They have created the implant. Oh. They are great, and we should pay our respect to them. Superb, sir. Thank you so much for sharing this excellent moment. Next వచ్చేసి throat cancer. సో ఇది స్మోకింగ్ వల్లే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. సో దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది? థ్రోట్ క్యాన్సర్ రావడానికి స్మోకింగ్ ఒక కారణం, ఆల్కహాల్ ఒక కారణం, తర్వాత ఎసిడిటీ ఒక కారణం. ఇవన్నీ కాక కొంత జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి. అయితే ఏ కారణం వల్ల వచ్చినా సరే దాన్ని మొదటి లేదా రెండవ స్టేజ్ లో కనుక దాన్ని మనం కనుక్కున్నట్టయితే దాన్ని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం. ఓకే. ఎంత సక్సెస్ రేట్ అంటే ఆపరేషన్ లేకుండా రేడియేషన్ ద్వారా 198 మందికి మనం నయం చేయాలి. గ్రేట్. ఇట్స్ ఏ వెరీ బిగ్ అండ్ గుడ్ సక్సెస్ రేట్. ఓకే. అయితే ఈ ఇబ్బందిని మనం వీలైనంత తొందరగా గుర్తించాలి. మొదటి 2 స్టేజ్ల్లో కనుక కనుక్కుంటే మనం మంచి రిజల్ట్. మొదటి 2 స్టేజ్ల్లోనే దీన్ని పట్టుకోవాలి అంటే దీన్ని ఎలా గుర్తించాలి? ఒకటి, మన మాట లోపల స్వరంలో తేడా రావడం, కొద్దిగా బొంగురు గొంతు రావడం. 10 రోజులకు మించి బొంగురు గొంతు ఉన్నట్టయితే అది అనుమానించి, క్యాన్సర్ కాకపోవచ్చు, అయినా అనుమానించి దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. ఓకే. అలానే తినేటప్పుడు మంట పుట్టడం, లేదా మార్నింగ్ ఉమ్మినప్పుడు రక్తం జీర కనిపించడం, తింటున్నప్పుడు షార్ప్ పెయిన్ ఉండడం, ఇవన్నీ కూడా థ్రోట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. మెడ లోపల కండలు అంటే గ్లాండ్స్ వాయడం కూడా థ్రోట్ క్యాన్సర్ లక్షణం. ఈ కండలు వాచ్ అయ్యి లేదా గ్రంథులు వాచ్ అయ్యి అంటే మనం స్టేజ్ 3లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే. అంచేత ఆ స్టేజ్ వరకు ఆగకుండానే ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు గొంతు నొప్పి, గొంతు మారడం, బొంగురు గొంతు రావడం, వాయిస్ వాల్యూమ్ తగ్గడం, గొంతులో మంట రావడం, రక్తం జీర కనిపించడం, ఇలాంటివి వచ్చినట్టయితే ఏవో మందులు వాడడం కాకుండా వీడియో లెరింగోస్కోపీ అనే పరీక్ష ఈఎన్టీ వైద్యుల చేత చేయించుకున్నట్టయితే గొంతు లోపల వచ్చే క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లోనే మనం కనిపెట్టచ్చు. దాన్ని చిన్న ముక్క తీసి పరీక్షకి పంపించి దానికి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాన్ని మనం సాధించవచ్చు. ఓకే. సో చాలా మంది వాయిస్ మనం చూస్తున్నట్లయితే కొంతమందికి బేస్ ఉంటుంది, అమ్మాయిలకి అది యూజువల్లీ హై పిచ్ ఉంటుంది, అబ్బాయిలకి లో పిచ్ ఉంటుంది. సో కొంతమంది వాయిస్ బేస్ లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ పుట్టుకతోనే వస్తాయంటారా, లేదు అంటే దీనికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ చేస్తే మారుతుంది అంటారా? తప్పకుండా మారుతుందండి. కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు. అండ్ ట్రైనింగ్ వల్ల వాయిస్ ని మార్చుకోవచ్చు, వాయిస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే దీనికి స్పీచ్ థెరపిస్టులు అని ఉంటారు. అవును. అదొక ప్రత్యేకమైనటువంటి కోర్సు. వారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని మార్పులు చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఓకే. సో పిల్లల్లో వాళ్ళకి వినపడుతుంది కానీ మాట్లాడలేకపోతున్నారు, ఇది ఎందుకని వస్తుందంటారు? పిల్లల్లో వినిపించిన తర్వాత కూడా మాట్లాడలేకపోవడానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నట్టు స్క్రీన్ టైం. అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నట్టయితే ముఖ్యంగా ఇది చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడలేరు. చేత వాళ్ళు ఎవరి దగ్గర ఎవరైనా మాట్లాడుతున్నది చూస్తే నేర్చుకుంటారు. వాళ్ళకి ఎదురుగుండా ఎవరో మాట్లాడకపోతే ఎలా నేర్చుకుంటారు? నేర్చుకునే అంటే నేను చూసినటువంటి ఒక కేసు, ఒక పాప సో ఆల్మోస్ట్ 6 to 7 years వినపడుతున్నాయి, ఒక 2-3 వర్డ్స్ మాత్రమే ఉంటుంది, మిగతా ఏవి మాట్లాడలేకపోతుంది. దీనికి రెండవ కారణం ఏంటంటే తెలివితేటలు తక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. మూడవ కారణం ఏంటంటే ఆటిజం అంటాం, అంటే అటెన్షన్ డెఫిసిట్. ఇందులో ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, మన ఫేస్ చూసి మన పెదాల కదలికలను గమనించి మాటలు నేర్చుకోవాలి. వీళ్ళు ఏంటంటే మన వైపే చూడరు, వారి లోకంలో వాడు ఆడుకుంటూ ఉంటారు. బట్ వాడు చాలా యాక్టివ్ అండి అంటారు. దట్ ఈస్ ఎ డిప్రెసింగ్ టు మీ. యాక్టివ్ అంటే మనతోటి ఉండాలి, వాడంతటా వాడు ఏదో ఆడుకుంటూ ఉంటే he will not learn from us. మనం అందరము కూడా అండి, మనం చదివి ఒక 30% నేర్చుకుంటాం, టీచర్ దగ్గర నుంచి ఒక 30% నేర్చుకుంటాం, 40% మన పక్కనున్న తోటి విద్యార్థుల నుంచి, స్నేహితుల నుంచి నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వీడికి తోటి ఫ్రెండ్స్ తోటి మాట్లాడు, తోటి పిల్లలతోటి కలవడు, వాడు ఆడుకుంటూ ఉంటే వాడు ఏం నేర్చుకుంటాడు? ఎప్పటికీ నేర్చుకుంటాడు. సో వీళ్ళకి
అటెన్షన్ డెఫిసిట్ ని కరెక్ట్ చేయాలి, దానికి బిహేవియరల్ థెరపీ ఇచ్చి వాళ్ళని మార్చినట్టయితే వాళ్ళు చాలా మనలాగే చక్కగా మాట్లాడారు. అంటే ఆటిజం అనేది రికవరీ చేయొచ్చు అంటారు, థెరపీ ద్వారా రికవరీ చేయొచ్చు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాన్ని మీరు పంచుకోవడం జరిగింది. రాజు. అండ్ వన్స్ అగైన్ మీకు డాక్టర్స్ డే. అండ్ ఒక చిన్న, మీరు అంత టాపిక్స్ కూడా చాలా సీరియస్ గానే చెప్పడం జరిగింది. సో మీకోసం చిన్న ర్యాపిడ్ ఫైర్ రెడీ చేశాను. తప్పకుండా ఆ క్వశ్చన్స్ మీ మాటల్లో వినాలని చెప్పింది. తప్పకుండా. లెట్స్ స్టార్ట్ ది ర్యాపిడ్ ఫైర్. Yes. సో ఫస్ట్ వన్, హెడ్ ఫోన్స్ ఆర్ బ్లూటూత్ స్పీకర్స్, విచ్ ఈస్ సేఫర్? బ్లూటూత్. ఓకే. టీ ఆర్ కాఫీ, వాట్ ఈస్ బెటర్ ఫర్ ది వాయిస్? టీ. టీ బెటర్ అవుతుంది. టీ ఈస్ బెటర్. ఓకే. లౌడ్ వెడ్డింగ్స్ ఆర్ సైలెంట్ రిట్రీట్స్? సైలెంట్ రిట్రీట్. ఓకే. వన్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి డాక్టర్స్ సీక్రెట్లీ హేట్ ఇన్ యూత్? గూగుల్. అవునా సార్? ఓకే. Google, and another thing is what we hate is they bring all the reports in their phone, and when we ask the report, they keep on checking. They take 5 minutes to, and after 5 minutes, sir, I'm not able to find the report. అవునా? సో గూగుల్ వల్ల మీకు ఇబ్బంది అయిపోతుంది. And they come with a wrong impression. Google is not 100% correct. Anybody can write anything in the Google. True. That will be there. And Google gives information. It doesn't give knowledge. ఓకే. Knowledge is different, information is different. ట్రూ. So they get a lot of information. Unfortunately, they think they are having the knowledge. And they get treated from that. And for us to bring them back from that wrong information, wrong knowledge into the track is little difficult. అవును. సో అప్పుడు మీరు మంచి క్లాస్ ఇస్తారా? క్లాస్ ఇచ్చినా కూడా అంత తేలిగ్గా రారు, మేమేం చేయలేము. ఇంకా నమస్తే పెట్టి. నెక్స్ట్, ఎవరికైనా ఎయిర్ పెయిన్ ఉందనుకోండి, సో అదే మీరు చెప్పింది, డాక్టర్ గూగుల్ అంటే ఏమంటారు? డాక్టర్, undoubtedly yes, but follow the home remedy. For that you look at the home remedy in the Google. The issue is Google has a lot of information. Exactly. It has correct information, it has wrong information. True. But the problem is, which is correct, which is wrong? Common man doesn't know. I know what is correct, what is wrong. But both are there in the. So for example, for ear pain, what is to be done is also there in the Google. What is not correct is also there in the Google. So what is correct is, you have to, I will put it this way, follow the home remedies of a good website. Okay. Right? So what I suggest every Google people, you see from where you are reading. Like you are reading from an ENT surgeon. Yes, ENT surgeon will never write a wrong in Google. Or a hospital, or National Informatics Bureau, no, they will not write wrong. Okay. But some ex-person writes as a comment in one of the for somebody's question. Who is a common man? He doesn't have a knowledge. What he thinks he will write. అవును. And that could be wrong. So what I tell them is, see from where you are reading in the Google. Who has published that information in the Google? Okay. That is the most. Then you look for the credible information from the Google. Okay. Great, sir. One food that surprisingly helps voice clarity. There is no food like. అవునా? Best, yes, water. Okay. Water. Hot water. Plain water. Okay. Need not be very cool. Your reaction when someone says it's just a earwax, no big deal? No big deal. Yes, you can clean yourself. Who, sir? Many times patient సార్ నాకేం ప్రాబ్లం చెప్పి ఒకసారి క్లీన్ చేశాను సార్ అంటారు. క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి 500 రూపీస్ అంటారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మీ అబ్బాయి చేత క్లీన్ చేయించుకోండి, మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. యూ విల్ గెట్ ట్రామటైజ్డ్, యూ విల్ గెట్ ఇంజర్డ్. సో ఇట్స్ నాట్ చిన్న పని అని కాదు, ఆ చిన్న పని చేయడానికి మేము ఎంత ట్రైనింగ్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. దట్స్ వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. One common myth about earphones you want to burst right now. ఇయర్ ఫోన్ అనేది ఒక చెవిలోనే 15 నిమిషాలు పెట్టుకోవాలి, తర్వాత 15 నిమిషాలు రెండో చెవిలో పెట్టుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ మొదటి చెవికి రావాలి. ఓకే, ప్రతి చెవికి కూడా ఇయర్ ఫోన్ వాడేటప్పుడు 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చినట్టయితే అది చెవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. One thing you wish schools taught kids about ENT health. చెవి ముఖ్యంగా చెవిలో ఉన్నటువంటి లోపాన్ని ఎలాగ పట్టుకోవాలి తెలుసుకోవాలి, మనం నేర్పాలి పిల్లలకి. యాక్చువల్గా మనకి పిల్లల సిలబస్ లో హెల్త్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ లేదు ప్రస్తుతానికి, నాకు తెలిసినంత. అది ఉన్నట్టయితే మన సమాజంలో ఉండేటువంటి జబ్బులు సకానికి సగం తగ్గి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, థ్రోట్ క్యాన్సర్ ని ఎలాగా ఎర్లీగా పట్టుకోవాలి, అది ఎంతమంది తెలుసు తెలియదు. అవును, ఇదే ఈ చిన్న టాపిక్ 6వ తరగతిలోనో 8వ తరగతిలోనో పెట్టినట్టయితే మన అందరికీ తెలిసిపోయి ఉండేది. అవును, అలానే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడకూడదు అనే విషయం మనకు పుస్తకాల్లో
మేము చెప్తే గానీ తెలియదు, పుస్తకాల్లో లేదు. చిన్నప్పుడు చిన్న పిల్లలు చదువుకునే పుస్తకాలు. అవును. అలానే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎడం వైపునే డ్రైవ్ చేయాలి, సిగ్నల్ వస్తే ఆపాలి, ఇలాంటివన్నీ కూడా మనం చిన్న పిల్లలకి కనుక చెప్పినట్టయితే, అపార్ట్ ఫ్రమ్ ది సైన్స్, మ్యాథ్స్ అండ్ సోషల్, సో సివిక్స్ అనేది మేము చదువుకున్నాము, కానీ ఇప్పుడు పిల్లలకి అది సబ్జెక్ట్ లో లేదు. సివిక్స్ రావాలి, హెల్త్ సైన్స్ రావాలి. ఈ రెండు వచ్చినట్టయితే మన హాస్పిటల్స్ మీద ఉన్నటువంటి బర్డెన్ 50% తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కారణం జలుబు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ 95% తగ్గిపోతాయి. ఓకే. ఏం ట్రీట్మెంట్ చేయాలి? ఆవిరి, పసుపు, వేడి నీళ్ళు ఆవిరి, ముక్కు లోపలికి చుక్కల మందు. ఓకే. ఈ చుక్కల మందు ఎలా వేసుకోవాలి? 1 or 2 drops ఒక పర్టికులర్ పొజిషన్ లో వేసుకోవాలి. మంచం మీద పడుకొని మెడ వెనక్కి వంచి పిల్లో ఛాతీ కింద పెట్టుకుని చెవి చిన్నం 2 వెర్టికల్ లైన్ లో ఉండే పద్ధతిలో డ్రాప్స్ వేసుకుని 2 నిమిషాలు అలాగే ఉండి తర్వాత లేచి వేడి నీళ్ళు ఆవిరి పీల్చినట్టయితే ఓకే, జలుబు నుంచి, వైరల్ కోల్డ్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ 95% తగ్గి. ఓకే, సూపర్. సార్, ఈ స్టేజ్ వరకు రావడానికి ఒక థ్యాంక్స్ చెప్పాలంటే మీ లైఫ్ లో ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? ఫస్ట్ మాకు ప్రొఫెసర్స్ అండి, ఓకే, తర్వాత పేషెంట్, వీళ్ళిద్దరే అంతే. అండ్ మాకు సపోర్టింగ్ స్టాఫ్. ఈ సపోర్టింగ్ స్టాఫ్ లేకపోతే కనుక మేము ఏం చేయలేము. ప్రొఫెసర్ మాకు నేర్పించకపోతే మేము ఈ పొజిషన్ లో ఉండేవాళ్ళం. అవును, అవును. మాకు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది మళ్ళీ పేషెంటే కదండి. మేము అంటే పుస్తకంలో ఇందాక అనుకున్నాం కదండి, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అని. పుస్తకంలో చదివితే మాకు వచ్చేది ఇన్ఫర్మేషన్, అది పేషెంట్ ని చూసినప్పుడు అది నాలెడ్జ్ కింద మారుతుంది. నాలెడ్జ్ మాకు వచ్చింది అంటే పేషెంట్, పుస్తకాల నుంచి నాలెడ్జ్. ఓకే. సో ఎప్పటికీ మేము రుణపడి ఉండేది పేషెంట్ కి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే మీరు మంచిగా సర్వీస్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇట్ మీన్స్ అ లాట్. సో వన్స్ అగైన్ మీకు డాక్టర్స్ డే. గైస్, అర్థమైంది కదా. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ మేఘనాథ్ గారు చాలా మంచి విషయాలు అయితే మనతో పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇక నుంచి సో ఒక్కటి కాదు, నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ లో చాలా చాలా మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో మా తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి ఎక్కువ హెడ్సెట్ కావచ్చు, నాయిస్ కావచ్చు, డీజెస్, వీటన్నిటికి కూడా కొంచెం దూరంగా ఉండండి. అట్ ది సేమ్ టైం మీ యొక్క హెల్త్ గురించి మీరు కూడా మంచిగా కేర్ తీసుకుంటే బాగుంటుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.